I hope you are happy to be here tonight. ఈ రాత్రి కాలము మీరందరూ కూడా ఇక్కడ ఉండటం మీకు చాలా సంతోషం అని అనుకుంటున్నాను. It's really a great privilege to be here and to share the wonderful work that the Lord has done in my life. నా జీవితంలో ప్రభు ఏ గొప్ప కార్యములు అయితే చేశాడో ఈ సాయంకాలం మీ మధ్యలో ఉండి ఈ విధంగా పంచుకోవడం అనేది నేను ఎంతో గొప్ప ఆధిక్యతగా భాగ్యంగా నేను భావిస్తున్నాను. My life has been a very simple life. నా జీవితం ఎంతో సామాన్యమైన సరళమైన జీవితము. I was born in a family where my parents were born again. తిరిగి జన్మించిన తల్లిదండ్రులకు నేను జన్మించాను. I was born in Pune. నేను పూణేలో జన్మించాను. And I was raised up in the assembly at Bethany, church at Bethany, Pune. పూణేలో ఉన్న బేతనీ సంఘము అక్కడ నేను పెంచబడుతూ వచ్చాను. So I knew the word of God very well. నాకు దేవుని వాక్యం చాలా బాగా తెలుసు. Because we were staying very close to Bethany, we would attend all the meetings. ఎందుకంటే మేము పూణేలో ఉన్న బేతనీ మందిరానికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. అంత మాత్రమే కాదు, అన్ని కార్యక్రమాలకు అంటే అన్ని కూడికలకు కూడా మేము వెళ్ళేవాళ్ళం. Though we could not understand anything, but we would come to the church, go to sleep, but we would attend the church. చూడండి, అక్కడికి వెళ్ళే వాళ్ళం కానీ అన్ని అర్థమైనాయి అని కాదు, కానీ వెళ్ళాలి కాబట్టి ఎంతో ఆసక్తితో అర్థం కాకపోయినా కూడా వెళ్ళి అక్కడ అన్ని కూడికల్లో మేము పాలు పొందేవారం. So I was growing and I knew the word so well that I knew what salvation is. చూడండి, నేను చిన్నప్పటి నుండి దేవుని మందిరానికి వెళ్తున్నాను, వాక్యం తెలుసు కనుక ఈ వాక్యానికి నేను ఎంతో సమీపంగా ఉన్నాను కనుక రక్షణ అనే విషయం కూడా నాకు బాగా తెలుసు. I didn't commit any great sin. నేనేదో పెద్ద పెద్ద పాపాలు అయితే ఏం చేయలేదు. But I didn't know that small sins like lying or being deceitful to your parents and all that thing also was a sin. I never knew that. చూడండి, చిన్న చిన్న పాపాలు అంటే తెలుసు కదా, తల్లిదండ్రులు మోసం చేయడం, అబద్ధాలు చెప్పడము, ఇట్లాంటివన్నీ కూడా నేను చేసేదాన్ని. My father was working in railways, so he would get passes for 3 passes every year. మా తండ్రి గారు రైల్వేలో పనిచేస్తున్న కారణాన్ని బట్టి మాకు కూడా రైల్లో ప్రయాణం చేసి తనకి 3 పాసులు ప్రతి సంవత్సరం వచ్చాయి. So we would attend all the convocations right from Chennai, Kalimpong and Hyderabad and Ahmedabad. చూడండి, మాకు ఈ పాసెస్ ఉన్న కారణంగా రైల్వేలో మాకు ఈ సౌకర్యం ఉన్న కారణాన్ని బట్టి అన్ని పరిశుద్ధ సమాజ కూడికలకు మేము అటెండ్ అయ్యాము. అవి ఎక్కడెక్కడంటే అది కాలింపాంగ్ అయితేనేమి, అహ్మదాబాద్ అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, చెన్నై అయితేనేమి, ఈ ప్రదేశాల్లో జరిగే పరిశుద్ధ సమాజ కూడికలకు మేము పాలు పొందేవాళ్ళము. It was so like, when we would attend a youth camp or a convocation in Hyderabad, I would always tell my sister, oh, those sisters are coming now, they will catch hold of us and ask us, are you born again? చూడండి, హైదరాబాద్ పరిశుద్ధ సమాజ కూడికలకు లేదంటే యూత్ క్యాంప్కి వచ్చినప్పుడు అక్కడ ఉండే ఆంటీ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ఖచ్చితంగా పట్టుకొని అడుగుతారు కదా, తిరిగి జన్మించావా, మారుమనసు పొందావా అని అడిగేవారు. So we would avoid that question, అయితే are you born again? ఆ ప్రశ్నలు తప్పించుకోవాలనే ఆలోచన ఉండేది. ఏం ప్రశ్న అంటే, నువ్వు తిరిగి జన్మించావా అని. Because I never had that experience. ఎందుకంటే ఆ యొక్క తిరిగి జన్మించిన అనుభవం నాకు లేదు కాబట్టి. But I was very spiritually proud. నేను ఆత్మీయంగా ఉన్నానన్న గర్వంతో నేను ఉండేదాన్ని. And there were reasons for it. దానికి కారణాలు కూడా ఉన్నాయి. For example, one year, ఉదాహరణకు during one Sunday school in Hyderabad, హైదరాబాద్లో ఒక సండే స్కూల్ జరుగుతూ ఉంది. ఒక దినాన those days the convocation would start on Saturday and end on the next Sunday. చూడండి, ఆ దినాల్లో పరిశుద్ధ సమాజ కూడికలు ఆ శనివారం ఆరంభమై ఆదివారంతో అట్లా ముందుకు వెళ్ళి మరలా ఆదివారానికి అది ముగించబడేవి. So on the first Sunday, the God's servant Uncle Moses, who was from Chennai, he was the head of Sunday school. చూడండి, ఆ దినాల్లో దేవుని సేవకుడు మోసెస్ గారు, ఆయన చెన్నై జెహోషమ్మ సంబంధించిన వ్యక్తి, ఆయన ఆ సండే స్కూల్ను చూసుకునేవారు. He kept a challenge that next Sunday, he said, you have 1 week's time. Next Sunday, all the children who memorize Psalms 145, I will reward them with some cash amount. చూడండి, అయితే ఈ యొక్క పరిశుద్ధ సమాజ కూడికలో 2 ఆదివారాలు వచ్చాయి. ఆ మొట్టమొదటి ఆదివారం ఏం చెప్పేవాళ్ళంటే, మీకు వారం సమయం ఉంది కాబట్టి వచ్చే వారానికల్లా కీర్తన 145 మొత్తాన్ని కంఠాపాఠం చేస్తే మీకు ఒక బహుమతి ఇస్తా అని చెప్పేవారు. So I didn't think any harm in refusing that. So what I would do was, after the meetings were over, before going to bed, I would memorize 2 verses every night. చూడండి, అదేదో పెద్ద సవాలు కాదు కాబట్టి, పెద్ద విషయం కాదు కాబట్టి నేనేం చేసేవానంటే, ఈ సాయంకాలం కూడిక అయిపోయిన తర్వాత నిద్రపోయేదానికంటే ముందు 2 వచనాలు నేను నేర్చుకునేదాన్ని. So on the last day, చివరి దినాన there were 1000 children. అక్కడ 1000 మంది పిల్లలు ఉన్నారు. And he asked, అక్కడ అడిగారు, I have asked you to memorize Psalms 145. How many of you have memorized it? నేను మీకు చెప్పాను కదా, గత వారము 145వ కీర్తనను మీరు కంఠపాఠం చేయాలి కదా, ఎంతమంది మీరు దాన్ని గుర్తుపెట్టుకున్నారు, కంఠపాఠం చేశారని అడిగారు. And
Actually, I would always mix up and play with the God servants' daughters there in Hebron. చూడండి హెబ్రోన్లో దేవుని సేవకులు పిల్లలతో కలుపుకొని మేము ఆడుకుంటా ఉండేవాళ్ళం. But we never shared that we are learning. Nobody expressed అయితే whatever was going inside. మేము అంటే లోపల నేనేమైతే నేర్చుకుంటున్నానో నేను వాళ్ళతో కలిసి ఆడుకుంటున్నాను కానీ ఈ విషయాన్ని మాత్రం నేను ఎవరితో చెప్పేదాన్ని కాదు. So when he asked this question, ఎప్పుడైతే ఈ ప్రశ్న నన్ను అడిగారో, how many have memorized? ఎంతమంది మీరు కంఠపాఠం చేశారని అడిగినప్పుడు, Like I was 13 years old. అప్పుడు నేను 13 సంవత్సరాల వయసు నాకు. And I don't know, I raised my hand. నేను చెయ్యి ఎత్తాను. So what he said was, ఆయన ఏం చెప్పాడు తెలుసా? only one? ఒక్కలేనా? Then I looked everywhere. నేను మొత్తం తిరిగి చూశాను. In those 1,000 only my hand was up. అక్కడ ఉన్న 1000 మంది పిల్లల్లో నా ఒక్క చెయ్యి మాత్రం పైకి లేచింది. Then he said, come front. ముందుకు రా పాప అన్నారు. I started shivering. అప్పుడు నాకు వణుకు ఆరంభమైంది. Because I was not used to all that. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను అట్లా చేసి ఉండలేదు. I thought there will be many. చాలా మంది ఉంటారులే అనుకున్నాను. So and I had already memorized. నేను అప్పటికే నాకు భయమేం లేదు కానీ అప్పటికే నేను కంఠపాఠం చేశాను కాబట్టి. But one only means like I could not bear that thought. ఒక్కదాన్ని అయిపోయేసరికి అది చాలా నేను జీర్ణించుకోలేకపోయాను, చాలా భయమైంది. But then he told me, no, come. So with shivering this thing I went ahead. ఆ పరిస్థితిని చూసి భయపడే ఇదంతా చూసి అంకుల్ గారు ఏమన్నారంటే రా ఏం కాదు నువ్వు చెప్పాలరా అని పిలిచి. He had to hold me because I was really shivering. నేను వణుకుతున్నాను. ఎలా వణుకుతున్నానంటే ఆయన నన్ను పట్టుకున్నారు, అట్లా వణుకుతున్నాను నేను. Then he asked me to tell it. అప్పుడు నన్ను చెప్పమని చెప్పారు. And I told the whole entire chapter. ఆ యొక్క అధ్యాయం అంతటిని కూడా నేను అప్పచెప్పేశాను. He gave me the gift. నాకు ఆ బహుమతి కూడా ఇచ్చారు. And he praised me like anything. నన్ను ఎట్లా పొగిడారో తెలుసా? ఇంకా అట్లా పొగిడారు. He took me to Buxing uncle also. నన్ను బక్సింగ్ గారి దగ్గర కూడా తీసుకెళ్లారు. But Buxing uncle knew us because whenever he came to Pune, he would always drop at our house, have lunch and have fellowship. So he knew us very well. చూడండి బక్సింగ్ అంకుల్ గారు నాకు బాగా తెలుసు. అంకుల్ కూడా నన్ను గుర్తుపడతారు. ఎందుకంటే వాళ్ళు పూణేకి వచ్చిన ప్రతిసారి కూడా వారు మా ఇంట్లో ఉండేవాళ్ళు. అన్ని మా ఇంట్లోనే వారి యొక్క బస అంతా కూడా ఉండేది కాబట్టి నన్ను బాగా గుర్తుపెట్టారు. Then there was one more experience. ఇంకొక అనుభవం ఉంది నాకు. In our time, SSC board was 11th standard. ఆ యొక్క SSC ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు కదా, అప్పుడు 11వ తరగతికి ఉండేది. Since I was staying close to Bethany, I would attend all the meetings. నేను బేతనీ మందిరానికి దగ్గరగా ఉండేదాన్ని కాబట్టి అన్ని కూడికలకు నేను వెళ్ళేదాన్ని. So before the exams, all those who were with me in 11th standard, those from the church were not attending the service. చూడండి They were not attending church service. ఈ యొక్క 11వ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ రాసి పిల్లలందరూ ఎవరైతే మందిరానికి వెళ్ళే మా యొక్క పిల్లలు మేమంతా ఉన్నామో వాళ్ళు ఏం చేశారంటే మందిరం పరీక్షలు ఉన్నాయి కాబట్టి మందిరానికి అటెండ్ కాలేదు. There were 6 others and me including 7. చూడండి మొత్తం 7 ఉన్నారు, మిగిలిన ఆ ఆంటీతో కాకుండా 6 ఉన్నారు. And I would attend and I would not see them on Sundays also. చూడండి ఆదివారం నేను వెళ్ళేసరికి వాళ్ళు ఎవరు కనపడలేదు. When I would ask their parents, they would say, no, she's studying. వాళ్ళ తల్లిదండ్రులు నేను అడిగాను, ఏమ్మా వీరంతా ఎవరు రాలేదంటే వాళ్ళు చదువుకుంటున్నారని చెప్పారు. The exams came. పరీక్షలు వచ్చాయి కదా, I wrote whatever I knew. నాకు తెలిసిందంతా రాసేసాను. After the exams, when we met in the church, పరీక్షలు అయిపోయిన తర్వాత మందిరంలో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు I asked them how was the papers. వాళ్ళని నేను అడిగాను క్వశ్చన్ పేపర్ ఎలా ఉందని. They said very easy. చాలా ఈజీగా ఉందన్నారు. And then I thought that for me it was not easy. అయితే నాకైతే అది చాలా కష్టంగానే ఉంది, ఈజీగా ఏం లేదు. Then I thought, oh, they remained home and they studied and I came to church. I didn't give time to study. Maybe for them that was అంటే వీళ్ళ 6 ఇంటికాడ ఉండి చదువుకున్నారు, నేనేమో మందిరానికి వచ్చి అన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యి రాశాను కాబట్టి నాకు కష్టంగా ఉంది, వాళ్ళ ఇంటికాడ ఉండి చదివారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉందని నేను అనుకున్నాను. So when the results were out, ఎప్పుడైతే ఈ పరీక్ష ఫలితాలు వచ్చాయో only I passed, they all failed. నేను పాస్ అయ్యాను, వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు. That was a big surprise. చూడండి నాకు ఎంతో ఆశ్చర్యానికి ఎంతో ఇంకా సంతోషం చెప్పలేని ఆనందం అది. I couldn't believe that this can happen. అది ఇట్లా జరుగుతుందా అనే సంగతి అసలు నేను అనుకోలేదు. Their fathers were elders. అక్కడ వారి తల్లిదండ్రులు అక్కడ పెద్దలుగా మందిరంలో పెద్దలుగా ఉన్నారు. But yet this happened. ఇది అయినా కానీ ఈ సంగతి నాకు జరిగింది. I started believing one thing, that when you honor God, when you honor His place and His word and His people, He honors us. అయితే ఆ సందర్భంలో నేను ఒక సంగతి తెలుసుకున్నాను, ఏంటంటే దేవుని మందిరాన్ని, దేవుని సంగతులు, దేవుని కార్యాలను గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు అని తెలుసుకున్నాను. But one thing, like the spiritual pride came in. చూడండి ఆ సమయం నుండి నాకు ఆత్మీయమైన గర్వం అనేది నా హృదయంలోకి వచ్చేసింది. I didn't know that it is spiritual pride, but I felt that our family is the best family. నేను అంటే ఈ యొక్క ఆత్మీయమైన గర్వం అనే సంగతి నాకు పూర్తిగా నాకు తెలియపోయినప్పటికీ నేను ఎట్లా అనుకునేదంటే మేమే చాలా ఆత్మీయులంగా ఉన్న కుటుంబం అని మేము అనుకునేవాళ్ళం. It so happened that one year we went for convocation in 1974. 1974లో ఒక సంవత్సరం, ఆ సంవత్సరాన మేము పరిశుద్ధ సమాజ కూడికల కొరకు వెళ్ళాము.
And like as usual, we were sitting in the meeting. మా అందరు కూర్చున్నట్లు మేము కూడా మా కుడికలో కూర్చున్నాము. It was morning Bible study. అది ఉదయకాలం బైబిల్ పఠనము. John Uncle Dasan was taking the study. దేవుని దాసన్ గారు బైబిల్ స్టడీ తీసుకుంటున్నారు. And he was preaching on John chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయం మీద ఆయన యొక్క సందేశాన్ని ఇస్తున్నారు. From verses 3 to 5. 3 నుండి 5 వచనాలు. Unless a man is born again, he cannot see the kingdom of God. ఒక మనుషుడు తిరిగి జన్మించితేనే తప్ప అతడు దేవుని రాజ్యమును చూడలేడు. And verse 5 says, unless he is born of water and of spirit, he cannot enter the kingdom of God. నీటిలోను ఆ యొక్క ఆత్మలోను బాప్తిసం పొందితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని 5వ వచనంలో ఉంటది. So he was sharing the word. ఈ విధంగా దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు, and I don't know, every year I would go to sleep, but this year I was listening to the word. ప్రతి సంవత్సరం నేను పరిశుద్ధ సమాజ కొడుకులకి వెళ్ళేది ఏంటంటే హాయిగా నిద్రపోవచ్చని, కానీ ఈ సంవత్సరం మాత్రం నేను వాక్యం వింటా ఉన్నాను. So he asked one question. ఒక ప్రశ్న అడిగాడు. He said Jesus is coming back again. యేసుక్రీస్తు ప్రభు మరలా రానై ఉన్నాడు. He will come any moment, any time of the day. ఏ సమయంలోనా, ఏ క్షణంలోనా, ఏ రోజైనా ఆయన రావచ్చు. If you have not received him in your heart as your Lord and Savior, you will not be taken up. నీ ప్రభువుగా, నీ రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలో నువ్వు స్వీకరించకపోతే ఆయన నిన్ను తీసుకొని పోడు, వెళ్ళడు అని చెప్పాడు. If you are not born again, you will not see the kingdom. నీవు గనక తిరిగి జన్మించినట్లయితే దేవుని రాజ్యమును నువ్వు చూడలేవు. And if you are not born of water and of spirit, you cannot enter the kingdom. ఈ యొక్క నీటిలోను, నీటి మూలముగాను, ఆత్మ మూలముగా నువ్వు తిరిగి జన్మించకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవని చెప్పాడు. These deep things I didn't understand. ఈ యొక్క గూఢమైన, ఎంతో లోతైన విషయాలు నేను అర్థం చేసుకోలేకపోయాను. One thing I understood. ఒక సంగతి అర్థమైంది. If Jesus comes to take those who have received him and accepted him, and I have not done that, so I will not be taken up. ఈ ఎవరైతే తిరిగి జన్మించారో, ఎవరైతే ప్రభువుని అంగీకరించారో, యేసు ప్రభువుని స్వీకరించారో వారందరూ వెళ్ళిపోతారు. మరి నేను ఈ సంగతి చేయలేదు గనక నేను ఉండిపోతానేమో అన్న సంగతి నాకు అర్థమైంది. And that word touched my heart. ఆ యొక్క మాట నన్ను తాకింది. The Holy Spirit started working in me. పరిశుద్ధాత్మ దేవుడు నాలో పని చేయట ఆరంభించాడు. I don't know what happened. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. So when he was preaching, I realized that I am a sinner. అక్కడ దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడు నేను పాపిని అనే సంగతి నేను గ్రహించాను. Yes, I only knew that since I have not had that relationship with Jesus. చూడండి, అప్పటి వరకు యేసు ప్రభుతో నాకు ఎట్లాంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైన సంబంధము నాకు లేకుండా ఉంది. I have not I believed, but I have not confessed him as my Lord and Savior. అయితే యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభు నమ్ముకున్నాను, కానీ యేసు ప్రభుని నా యొక్క రక్షకుడిగా, ప్రభువుగా నేను అంగీకరించలేదు. I need to receive him in my heart. నా హృదయంలో నేను ఆయనను స్వీకరించాలనే సంగతి తెలుసుకున్నాను. So when he gave the challenge to raise the hands, those who want to accept him. యేసు ప్రభుని ఎవరైతే స్వీకరించాలని అనుకుంటున్నారో ఆ యొక్క పిలుపు, ఆ చివరి పిలుపు ఇవ్వబడినప్పుడు, I don't know, nobody prompted me, but I raised my hand. ఎవరు కూడా నాకు చెయ్యొద్దని చెప్పలేదు, కానీ నా అంతటి నేను చెయ్యెత్తాను. And then the Holy Spirit worked in me in such a way that I started crying. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా నాలో కార్యం చేశాడంటే నాకు తెలియకుండానే నేను ఎంతో ఏడ్చాను. And my mother was sitting next to me. నా పక్కనే మా అమ్మగారు కూడా కూర్చున్నారు. She saw me crying. నేను ఏడవటము మా అమ్మగారు చూశారు. She understood. అప్పుడు ఆ అమ్మగారికి అర్థమైంది. So they gave the decision card. వారు ఒక డిసిషన్ కార్డు ఇచ్చారు నాకు. I filled up and gave. దాన్ని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చాను తిరిగి. Then later they announced that anyone, if you are interested in taking baptism, you can come and meet the elders there. ఎవరైనా ఇంకా ఈ మారు మనసు పొంది తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చి బాప్తిసం తీసుకోవాలని అనుకుంటే మీరు వచ్చి ఇక్కడ పెద్దలైన వారిని కలవచ్చు అని ఒక ప్రకటన చేశారు. But one thing what I experienced that day was, అయితే ఆ దినము నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న సంగతి ఏంటంటే, when I was confessing to the Lord, నేను ఎప్పుడైతే ప్రభువుకు నా సంగతులు ఒప్పుకుంటున్నానో, I was crying and I was asking Lord that please forgive me. ప్రభువా నన్ను క్షమించు, ఈ సంగతి ఇట్లా ఉంది, నన్ను క్షమించని నేను ప్రభువుని అడుగుతున్నప్పుడు the sins started coming before my eyes. చూడండి, నా కళ్ళ ఎదుట ఈ యొక్క పాపములు, ఈ యొక్క సంగతులు అన్ని కూడా నా ముందు రావటం ఆరంభించాయి. Like one day I had told lies to my father. ఒక దినాన నా తండ్రికి అబద్ధం చెప్పాను. One day I had back answered my mother. ఒక దినాన మా అమ్మగారికి ఎదురు సమాధానం చెప్పాను. They were small sins, but I could see them coming before my eyes. చూడండి, అవన్నీ చిన్న చిన్న సంగతులు అయినప్పటికీ కూడా అవి పాపములుగా నా ముందు కనబడటాన్ని నేను గమనించాను. And I was crying, I was confessing them, and I was asking God to forgive me. చూడండి, నేను ఏడ్చుకుంటూ ప్రభువుకు ఇవన్నీ కూడా ఒప్పుకుంటూ ఆ యొక్క అనుభవాన్ని ఆ సందర్భంలో నేను పొందాను. And that was a wonderful experience in my అదెంతో life. గొప్ప అనుభవం నా జీవితంలో. Because after the meeting, ఆ యొక్క కూడిక అయిపోయిన తర్వాత I was so full of joy. నాకు ఎంతో ఆనందం అది. I went to everyone whom I knew from Pune, and I started telling them. పూణే నుండి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే అక్కడ కూడా వచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా ఈ సంగతిని చెప్పడం ఆరంభించాను. Truly I believe that it was that experience of salvation which I could feel and
tell others. చూడండి ఆ యొక్క రక్షణ అనుభవం నేను నా హృదయంలో నేను అనుభవించాను కాబట్టి, అర్థం చేసుకున్నాను కాబట్టి, తెలుసుకున్నాను కాబట్టి నేను ఇతరులతో ఎంతో సంతోషంగా నేను పంచుకోగలిగాను. After that, when we came back to Pune, తర్వాత మేము పూణేకి తిరిగి వచ్చేసిన తర్వాత college life had started. కాలేజ్ ఆరంభమైంది. My father would take all decisions on behalf of me. చూడండి నాకు సంబంధించిన ఏ తీర్మానాల అయినా కూడా మా నాన్నగారే తీసుకునేవారు. I would not ask him or I would not say anything. చూడండి నేను ఏం అడగను, ఆయనకి ఏం చెప్పను. Because we could not say no to him. ఎందుకంటే ఆయనకు నాన్నగారికి ఏది కూడా మేము కాదు లేదు అని చెప్పము. We were told that we have to obey the parents. మాకు ఏమని నేర్పించబడ్డామంటే తల్లిదండ్రులకు విధేయత చూపించాలని. So whatever he said, we did it. ఆయన నాన్నగారు అమ్మగారు ఏం చెప్పినా కూడా ఆ సంగతులకు సరే అనేవాళ్ళం. So one day when he took me to college, he enrolled my name in science side. చూడండి ఒక దినాన కాలేజీకి తీసుకెళ్ళి నన్ను సైన్స్ గ్రూప్లో నన్ను జాయిన్ చేశారు. I didn't know what I'm going to do, but he only said fill up this form and give it. నేను వాస్తవానికి నేను ఏం చేయాలో నాకు తెలియదు, కానీ మా నాన్నగారే ఒక ఫామ్ తీసుకొని అంతా ఫిల్ చేసి అక్కడ ఇచ్చారు. Okay, but then I couldn't fulfill his decision because he wanted me to be a doctor, but I could not score those marks. చూడండి ఆ దినాల్లో మా నాన్నగారికి నేను డాక్టర్ అవ్వాలని ఆయనకు ఆశ ఉండింది, కానీ ఆ యొక్క కావాల్సిన మార్కులు రాకపోవడం వల్ల నేను ఆ కోర్స్ చేయలేకపోయాను. But we were all the three brothers and sisters were obedient to our parents. మేము ముగ్గురము ఇంట్లో తోబుట్టులు అంతం కూడా మా తల్లిదండ్రులకు మేము ఎంతో విధేయులుగా మేము ఉన్నాము. I will just try to finish in time because if I tell everything, it will take long time. సమయానికే నేను ముగిస్తాను. అన్ని సంగతులు చెప్పాలంటే అది ఎక్కువ సమయం తీసుకుంటుంది. So only some important things only. కేవలం ప్రాముఖ్యమైన సంగతులు మీకు చెప్తున్నాను. So one day when my father came home from his office, చూడండి ఒక దినాన మా నాన్నగారు ఆయన పని ముగించుకొని ఆఫీస్ నుండి ఇంటికి he వచ్చారు. brought a form ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చారు. and he told me to fill it. దాన్ని పూర్తి చేయమన్నారు. I asked him what? ఏంటి నాన్నగారు అని అడిగాను. Just fill it. దాన్ని పూర్తి చేయి అన్నారు అంతే. I filled it and I signed it. నేను దానంతా పూర్తి చేసి కింద సంతకం He పెట్టాను. posted it. దాన్ని పంపించారు పోస్ట్ చేసి. Yes, and after 6 months, 6 నెలల తర్వాత I got a this thing, interview letter. నాకు ఒక ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. It was from Staff Selection Commission. అది ఎస్ఎస్సి అని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి అది వచ్చింది. I was not knowing what exact type of exams that would be. చూడండి ఆ ఎస్ఎస్సి అనేది ఎట్లాంటి పరీక్ష సంగతి అప్పుడు నాకు ఇంకేం తెలియదు. I was not very good in geography and history and all that thing. I was not good. చూడండి ఈ యొక్క చరిత్ర సంబంధించిన విషయాలు, భౌగోళికంగా ఈ యొక్క సోషల్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఆసక్తి ఉండేది, కానీ Parents were praying. అయితే తల్లిదండ్రులు ప్రార్థన I చేస్తున్నారు. was not worried. నేనేం బాధపడలేదు. But since I had to give, I went and gave that exam. నేను ఆ యొక్క పరీక్షకు అప్లై చేశాను, రాయాలి కాబట్టి నేను వెళ్ళి రాశాను. I only prayed, Lord, these are objective questions and I don't know the exact answer. I'm just going to tick mark whatever I think is right. చూడండి ప్రభువుకి నేనేం ప్రార్థన చేశానంటే, ప్రభువా ఈ క్వశ్చన్ కింద 4 ఆన్సర్లు ఉంటాయి కాబట్టి నేను ఎత్తుకోవాల్సిన ఏం పని ఏం లేదు, ఏదో ఒకటి పెట్టవచ్చు కాబట్టి నీవే నాకు సాయం చేయి, నేను ఏది పెట్టినా కూడా మీరే సాయం చేయాలన్నట్టు ప్రార్థన చేశాను. So when the results were out, తర్వాత ఫలితాలు I వచ్చాయి. was selected. నేను ఆ యొక్క ఉద్యోగానికి ఎంపికయ్యాను. The job was in income tax department. అది ఎక్కడంటే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. Yes, and then by God's grace, ప్రభు కృపను బట్టి it was after marriage. తర్వాత వివాహం I తర్వాత, had applied before marriage. వివాహానికంటే ముందు నేను అప్లై చేశాను. I got it after marriage. అది వివాహం తర్వాత ఉద్యోగం నాకు వచ్చింది. Before marriage, వివాహం కంటే ముందు I was told by my father that I have to wait for 1 year to find God's will for my marriage. చూడండి నా యొక్క వివాహం కొరకు 1 సంవత్సరం పాటు ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుగోవాలని మా తండ్రి నాకు చెప్పారు. So how to find God's will? ఏ విధంగా దేవుని చిత్తం తెలుసుకోవాలి? Then I remembered that Baksing uncle had written one book on how to find God's will. దేవుని చిత్తము కనుగొనటం ఎట్లు అని దేవుని దాసుడు బక్సింగ్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ సంగతి నాకు గుర్తొచ్చింది. I went to Bethany and I bought that book. బేతనీ మందిరానికి వెళ్ళి నేను ఒక పుస్తకం కొనుక్కొచ్చుకున్నాను. Started reading it. దాన్ని చదువుతున్నాను. There were 3 steps. అక్కడ మూడు అంచెలు ఉన్నాయి. 3 things. 3 విషయాలు ఉన్నాయి. Like first means the registration of peace in your heart. మొట్టమొదట దేవుని యొక్క సమాధానం అది మన హృదయంలో ఉండాలి. Second, రెండవది the word of God, the exact word that God gives you. చూడండి దేవుని వాక్యము మనకు ఏ వాక్యం అయితే మనకు వస్తుందో ఆ సంగతి. And third is that situation or a condition. చూడండి ఆ యొక్క పరిస్థితి కావచ్చు లేదంటే ఒక షరతు కావచ్చు. Like when Abraham sent his servant, he said, "Go and get a wife for my son." అబ్రహాము తన దాసుని పంపించి తన కుమారుడికి ఒక భార్యను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు, so when Abraham's servants prayed to God that the girl who says, "You drink and I will feed your camels also," that girl will be the daughter for my master's son. అబ్రహాము దాసుడు తాను ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఎవరైతే నాకు నా ఒంటెలకు పిలిచి నీళ్లు త్రాగు అని చెప్తాడో, నీళ్లు ఛేదిస్తారో ఆ యొక్క స్త్రీనే నా యొక్క యజమాని కుమారుని భార్య అని చెప్పాడు.
And it happened. అది జరిగింది అట్లనే. So I said, okay, this condition was little difficult. చూడండి ఈ షరతు కొంచెం కష్టమైనప్పటికీ కూడా, But I said, if it is God's will, He will fulfill it. ఇది దేవుని చిత్తమైతే దేవుడే దాన్ని నెరవేరుస్తాడు. And then when I started praying, ఈ విధంగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు the Lord gave me the verse. దేవుని వాక్యం నాకు వాగ్దానం ఇవ్వబడి, The Lord gave me the peace also. దేవుడు నాకు సమాధానం కూడా ఇచ్చాడు. Because brother was into ministry. ఎందుకంటే అంకుల్ గారు పరిచర్యలో ఉన్నాడు అప్పటికే. And everyone knew him. అందరికి ఆయన తెలుసు. But only thing about that condition of this thing, third condition. చూడండి ఆ యొక్క మూడో సంగతి మనం షరతు గురించి చూసాం కదా, అదే అడ్డ ఉంది ఇప్పుడు. So I put that condition. నేను ఏం షరతు పెట్టానంటే, And it was just wonderful, amazing. I was so surprised that it came to pass. చూడండి నేను పెట్టుకున్న ఆ షరతు చూసారా ఎంత అద్భుతంగా అది నెరవేరిందంటే, అసలు నేను ఎంతో ఆశ్చర్యానికి గురయ్యే సంగతి, ఆ విధంగా ఆ షరతు నెరవేరింది. I put a very impossible condition. చూడండి అసలు సాధ్యం కాని సంగతిని నేను షరతుగా పెట్టాను. Because I said, if God worked for that time, in those days, in the time of Abraham, He is the same God, it should work now also. చూడండి అబ్రహాము దినాల్లో, లేదంటే అబ్రహాము కొరకు చేసిన కార్యం చేసిన దేవుడు ఈ దినాన్ని కూడా నా పట్ల కూడా అబ్రహాంకి ఎట్లాంటి కార్యం అయితే చేశాడో నాకు కూడా అట్లానే చేయాలని షరతు పెట్టాను. So, but it was wonderfully answered by God. చూడండి ఎంతో అద్భుతమైన రీతిలో అది నెరవేర్చబడింది. And I knew that when Baksing uncle solemnizes a marriage, he wants answers to all these things. చూడండి బక్సింగ్ గారు వివాహం చేసేటప్పుడు కూడా ఈ యొక్క ప్రశ్నలన్నిటి కూడా, లేదంటే అక్కడ ఈ షరతులకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆయన వివరిస్తున్నారు. He hears our testimony first. మొట్టమొదట ఈ యొక్క మా యొక్క సాక్ష్యాన్ని విన్నారు. So I knew that I cannot play with these things. చూడండి I could not play with all these things, just like simply. ఈ చెప్పి అడిగే ప్రశ్నలను, లేదంటే ఈ అన్నిటితో నేను సమాధానం చెప్పలేను, లేదా ఆడుకోలేను అనుకున్నాను. But praise God, ప్రభు స్తోత్రము, the marriage was solemnized very peacefully and wonderfully. చూడండి ఎంతో అద్భుతమైన విధానంలో ఎంతో సమాధానకరంగా మా వివాహం జరిగింది. My marriage life was very nice. నా యొక్క వివాహ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. But one thing I realized, అయితే ఒక సంగతి నేను ఎరిగినాను ఏంటంటే, I was reading the Bible, నేను వాక్యం I చదువుతున్నప్పుడు, was attending fellowship, సహవాసానికి నేను వెళ్తున్నప్పుడు, all meetings, అన్ని కూడికలకు వెళ్తున్నాను. but I felt that I was not matured spiritually. అయితే ఆత్మీయమైన సంగతిలో నేను పరిపక్వత సాధించలేదన్న సంగతిని నేను ఎరిగినాను. In many areas I was walking in flesh. చాలా విషయాల్లో నేను శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నానన్న సంగతి నాకు అర్థమైంది. I didn't know that, later I knew. ఆ సంగతి నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ తర్వాత నాకు తెలిసింది. But those time, I just was walking like that. చూడండి ఆ యొక్క పరిస్థితిలో, ఆ యొక్క దినాల్లో ఎట్లా అంటే సర్లే పోనీ అన్నట్లే నేను ఉండేదాన్ని. Many times uncle would correct me. చాలా సార్ అంకుల్ గారు నన్ను సరి చేసేవారు. My mother would give me many advices. మా తల్లి గారు కూడా అనేక సంగతులు, ఆత్మీయమైన సలహాలు కూడా ఇచ్చేది. I ignored them. నేను వాటిని పట్టించుకోలేదు. Uncle, many a times I would be little dominant, like I would not listen. చూడండి కొన్నిసార్లు ఎలా ఉండేదానంటే అంకుల్ చెప్పిన పెద్దగా వినేదాని కాదు, నేనే నా మాటే నెగ్గాలి చెల్లాలనే అనే వైఖరిలో నేను అప్పుడప్పుడు ఉండేదాన్ని. Yes, I was not submissive that way. నేను అంతగా విధేయతను అంకుల్కి నేను చూపించలేదు. Because I was working and I thought, yes, I understand more. నేను కూడా పని చేస్తున్నాను, నాకు కూడా ఉద్యోగం ఉంది కాబట్టి నాకు కూడా సంగతులు తెలుసు అనే ఒక ధోరణిలో నేను ఉన్నాను. So, but for people, I was a matured girl. అయితే ప్రజల విషయంలో నేను చూస్తే నేను ఎంతో పరిపక్వత చెందిన వ్యక్తిగా నేను కనబడేదాన్ని. I didn't understand that I'm still walking carnally. అయితే నేను శరీరానుసారంగా నడుచుకుంటున్నానన్న సంగతి నాకు ఇంకా అర్థం కాలేదు. Then a day came. అయితే ఒక దినం వచ్చింది. I was learning Hebrew. నేను హెబ్రీ చదువుతున్నాను. So our Hebrew teacher one day క్షమించండి, హెబ్రీ భాష నేను నేర్చుకుంటున్నాను. So the Hebrew teacher one day asked one question. అది నా యొక్క మాకు హెబ్రీ ఆ యొక్క భాష నేర్పించే టీచర్ ఇట్లా అడిగారు, How many of you truly have received the Holy Spirit or are filled with the Holy Spirit? ఎంతమంది మీలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందారు, ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని మీరు హృదయంలో స్వీకరించాలన్న ప్రశ్న మాకు వేయబడింది. Because he said, when people ask me, I get confused. చూడండి ఎప్పుడైతే ప్రజలు ఇట్లాంటి ప్రశ్నలు నన్ను అడిగారో నాకు అంత కలవరం అయ్యేది. He says, I am born again. నేను తిరిగి జన్మించాను. And when a person receives Jesus, he receives the Holy Spirit. చూడండి ఎప్పుడైతే మనం తిరిగి జన్మించామో, యేసును స్వీకరించామో, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం స్వీకరించిన వారము. Then what is this? Are you filled with the Holy Spirit? పరిశుద్ధాత్మ చేత నింపబడినావా అనే ఈ ప్రశ్న ఏంటనేది నాకు అర్థం కాలేదు. Then he decided to fast and pray for 3 days to get the right answer. చూడండి అప్పుడు ఒక తీర్మానం చేసాం ఏంటంటే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దానికి సంబంధించిన సమాధానం పొందుకోవాలని ఆలోచన And చేశాను. that challenged me.
అది నన్ను ఎంతో సవాల్ I చేసింది. said, yes, I am born again. నేను తిరిగి జన్మించాను, I వాస్తవం. read the word. దేవుని వాక్యం చదువుతున్నాను, I honor God. దేవుని గణపరుస్తున్నాను, I love God. దేవుని ప్రేమిస్తున్నాను, I love His people. I love His word, everything. దేవుని ప్రజలను ప్రేమిస్తున్నాను, దేవుని వాక్యమును, దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాను. But then why am I still on milk? అయితే నేను ఇంకా ఈ యొక్క పాల స్థితిలోనే ఉన్నాను, పాలు తాగే స్థితిలో. Not able to digest hard meat. చూడండి, ఈ యొక్క ఆహారం తీసుకునే పరిస్థితిలో లేను. So then 3 days I also started reading. I was that time retired. I retired that time. ఆ టయానికి నేను అంటే ఆ సమయానికి అప్పటికి నా రిటైర్మెంట్ So అయిపోయింది. 3 days afternoon I would sit on my bed and fast and pray. చూడు, 3 దినాలు ఈ విధంగా మధ్యాహ్న సమయంలో నేను ఉపవాసం ఉండి నిన్ను నా యొక్క మంచం దగ్గర ఉండి నేను ప్రార్థన చేసేదాన్ని. And the Lord spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. And Lord gave me a peace in my heart. నా జీవితంలో, నా హృదయంలో దేవుడు సమాధానం ఇచ్చాడు. That was something different. అది కొంత వేరైన అనుభవంగా నాకు ఉంది. అది I don't know. I can't explain. ఆ సంగతి నేను సరిగా వివరించలేను కానీ But my life changed. అయితే నా జీవితం మాత్రం మారింది. The things that I enjoyed earlier, ఆ సమాధానము ఆరంభంలో నేను ఏదైతే అనుభవించానో, like anybody calling me and telling me about others, I would listen very nicely. చూడండి, వేరే వాళ్ళు వచ్చి వేరే వ్యక్తుల గురించిన విషయాలు నాతో చెప్పినప్పుడు అన్ని కూడా వినేదాన్ని. You know, this sister did like that, this sister told like that, this sister went there. I would ask and I would listen and I would enjoy that talk. చూడండి, ఆ కెట్ల తెలుసా, ఆ కెట్ల అన్నదట కదా, ఆ కెట్ల చేసిందట కదా, ఈ సంగతి ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు కూడా నేను వినేదాన్ని, నేను కూడా అడిగేదాన్ని. Then when some Christians were not behaving according to Christian, I would really feel very bad and I would criticize them. చూడండి, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా క్రైస్తవులుగా జీవించట్లేదో వాళ్ళ విషయంలో నేను విమర్శ చేసేదాన్ని. These things the Lord brought before me through the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు ఈ సంగతులను నా ముందుకు తీసుకొచ్చాడు. I don't know, I didn't ask God, I didn't do anything, but my life changed automatically. చూడండి, నేను ఏమి అడగలేదు, కానీ అనుకోకుండానే నా యొక్క జీవితం మారింది. I became very loving. నేను ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తిగా అయ్యాను. I became very compassionate. నేను ఎంతో దయగలిగిన వ్యక్తిగా అయ్యాను. I don't know, but I could feel that. చూడండి, నాకు ఆ సంగతి నాకు తెలియదు కానీ దాన్ని నేను అనుభవించగలుగుతున్నాను. I didn't take interest on any other things that were going around. చూడండి, నా చుట్టూ జరిగే సంగతులపై ఎట్లాంటి ఆసక్తి కానీ ఆశ కానీ నాకు లేదు. And anyone called me, I would say yes, we will pray for that sister. చూడండి, ఎవరైనా పిలిచి ఏమైనా చెప్పారనుకోండి, నేను పిలిచి లేదంటే వారి కోసం ప్రార్థన చేసేవాడిని, చేసేదాన్ని. I remember once even uncle telling me, you really have changed a lot. ఒకది నా అంకుల్ గారు కూడా అన్నారు, నువ్వు చాలా మార్పు చెందిన వ్యక్తిగా ఉన్నావు అన్నారు. And I felt nice. చాలా మంచిగా అనిపించింది నాకు. Because that was what actually I should have been. చూడండి, అట్లా వాస్తవానికి అలానే ఉండాల్సింది. But I feel bad for one thing. అయితే ఒక విషయంలో నేను ఎంతో చింతిస్తాను ఏంటంటే, that there were no spiritual mothers in our church. అయితే మన మందిరాలో ఆత్మీయంగా పోషించేదాని కొరకై తల్లులు అనేవారు లేరు. Who could come to us and guide us. మన దగ్గరికి వచ్చి మనల్ని నడిపించి వారు. It's natural, you know, when your parents tell you, mothers tell you, the daughters don't like to listen to their mothers. చూడండి, సాధారణంగా మన ఇళ్లలో చూస్తుంటాం కదా, తల్లి చెప్పింది బిడ్డలు వినరు, ఆ కూతుర్లు వినరు. When others tell you, then you listen to them. చూడండి, వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా చెప్తే మంచిగా బాగా నాటుతుంది మనకు. But we didn't have any sister, any elderly motherly sister those days. అయితే ఆ దినాల్లో ఈ యొక్క తల్లులుగా ఉన్న సహోదరులు మందిరంలో ఆత్మీయమైన వారు లేరు. I learned this lesson through the word of God and through hard knocks. చూడండి, ఎంతో కష్టపడి పని చేయడం ద్వారా, అంత మాత్రం కాదు, దేవుని వాక్యం ద్వారా ఈ సంగతులను నేను నేర్చుకోగలిగినాను. Yes, God gave me a wonderful husband who taught me so many things, who shared with me and who explained to me wonderful truths from his word. చూడండి, ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు నాకు ఒక అద్భుతమైన వ్యక్తిని నాకు భర్తగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఎంతో అద్భుతమైన సంగతులను, దేవుని గురించిన సంగతులను నాకు నేర్చుకునే దాని కొరకై దేవుడు ఒక సదుపాయం నాకు కల్పించాడు. I am truly grateful to God for all his faithfulness towards me during my entire life. చూడండి, ఈ జీవితం అంతట్లో కూడా దేవుడు నాకు చూపించిన కృపను బట్టి దేవునికి ఎంతో నిజంగా నేను కృతజ్ఞుడై ఉన్నాను. After salvation, రక్షణ పొందిన తర్వాత there were many ups and downs. చాలా ఎన్నో ఒడిదుడుకులు నా జీవితంలో ఎదురైనాయి. But God has been faithful to me. అయితే దేవుడు నా విషయమై ఎంతో నమ్మదగిన దేవుడు. We have one daughter only. మాకు ఒక కుమార్తె ఉంది. Who is in New Zealand. ఆమె ప్రస్తుతం న్యూజిలాండ్ దేశంలో ఉంది. I would request you all to please pray for 3 of us continuously in your prayers. నేను మీకు చేసే మనవి విన్నపం ఏంటంటే, మా ముగ్గురు గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. The Lord is burdening us, giving us a burden to strengthen sisters, young girls these days through me. నా ద్వారా నాకు దేవుడు ఇచ్చిన భారం ఏంటంటే, నేను ఈ యొక్క యవనస్తులను పెద్దవారైన సహోదరులను నేను వారిని బలపరచాలి, వాళ్ళని ఆత్మీయంగా వృద్ధి చెందాలించాలనే భారము దేవుడు నాకు ఇచ్చాడు.
please continue to pray for me that Lord should strengthen me first so that I can be a vessel for his kingdom. చూడండి, దేవుని రాజ్యం కొరకైన ఒక యోగ్యమైన పాత్రగా మొట్టమొదట నేను బలపరచబడి తర్వాత ఇతరులను బలపరిచేదాని కొరకై సాధనముగా నేను ఉండులాగన మీరు ప్రత్యేకంగా ఆ విషయం కొరకై మీరు కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. One thing only I can advise. ఒక విషయం నేను మీకు సలహాగా చెప్తాను. In your young age, మీ యొక్క యవన జీవితంలో or in any other situation, వేరే పరిస్థితుల్లో ఏదైనా కూడా always believe that God loves you very much. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సంగతి మాత్రం జ్ఞాపకం పెట్టుకో. So honor him. దేవుని గణపరచు. Honor his word. దేవుని వాక్యమును గణపరచు. Honor his people. దేవుని యొక్క ప్రజలను గణపరచు. And honor his house. దేవుని యొక్క ఇంటిని గౌరవించు, గణపరచు. He will only lift you up in his time. ఆయన సమయంలో, దేవుని సమయంలో దేవుడు నిన్ను పైకెత్తేవాడుగా ఉంటాడు. Thank you so much for listening. మీరందరూ విన్నందుకు మీకు ఎంతో వందనములు. All glory and praise be to God. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. Thank you. వందనములు. ఆంటీ గారు చెప్పిన సాక్ష్యంను బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపలో జ్ఞాపకము చేసుకొని సాయంకాల సమయమున